యాకోబు యోసేపును అతని అన్నల క్షేమం తెలుసుకొని రమ్మని పంపాడు. వాళ్ళు అప్పుడు షెకెములో గొర్రెలు మేపుతున్నారు. అన్నలు దూరం నుండే యోసేపును చూచి, ఈ కలలుగనేవాడు వస్తున్నాడు, వీడిని ఇక్కడే చంపి గుంటలో పడవేసి ఏదో క్రూరమృగం తినివేసిందని చెప్తే సరిపోతుంది అని మాట్లాడుకొన్నారు. కానీ పెద్దవాడైన రూబేను, వీడిని చంపడం ఎందుకు, బాగా కొట్టి గుంటలో పడవేద్దాము అన్నాడు. వారు యోసేపు యొక్క నిలువుటంగీని లాగివేసి అతనిని గుంటలో పడవేశారు. వారు భోజనం చేస్తున్న సమయంలో ఆ మార్గంలో ఐగుప్తు దేశం వెళ్తున్న వ్యాపారస్తులు కనిపించారు. అన్నలు యోసేపును ఆ వ్యాపారస్తులకు 20 తులముల వెండికి అమ్మివేశారు. తర్వాత వేరొక మేకపిల్లను చంపి దాని రక్తంతో యోసేపు అంగీని ముంచి తండ్రికి తెచ్చి చూపించారు. అంగీని చూసిన యాకోబు తన కుమారుణ్ణి దుష్టమృగం తినివేసిందనుకొన్నాడు. యాకోబు తన ప్రియ